2020లో శాసనమండలిలో మంత్రి హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ అప్పుడు అన్న మాటలు వింటే ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. సింపుల్గా చెప్పాలంటే అప్పుడేమో రైట్ అన్న వ్యక్తి ఇప్పుడేమో రాంగ్ అంటున్నారు. నాడు ఫార్మాసిటీకి భూసేకరణ గురించి అడిగితే ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తూ అడ్డుపడుతున్నారని, అభివృద్ధి వాళ్ళకు ఇష్టం లేదంటూ కూడా గతంలో కేటీఆర్ మాట్లాడారు. ఇక సీన్ కట్ చేసి ఇప్పుడు విషయానికి వస్తే కనుక కోడంగల్ ఏరియాలో ఇదే ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ గురించి భూసేకరణ చేస్తుంటే దళిత గిరిజన బీసీల భూములు లాక్కొని సీఎం తనకు కావాల్సిన వాళ్ళ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించుకునే పని చేస్తున్నారంటూ ఒక కుట్రగా దీన్ని అటు కేటీఆర్ అయితే చెప్తున్నారు. ఇదే భూసేకరణ ఇదే ఫార్మా రంగం గురించి కేటీఆర్ అసలు గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడో మనం ఒక్కసారి చూస్తే కనుక ఒక్కసారి కేటీఆర్ మాటల్ని మనం వినే ప్రయత్నాలు అయితే చేద్దాం. ఇది 2020 సెప్టెంబర్ 10వ తారీఖున శాసన మండలిలో మాట్లాడిన మాటలు. హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పుడే గౌరవ సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఇంకా కొంత భూసేకరణ మిగిలింది. దాదాపు 9,000 ఎకరాల దాకా అయింది. ఇంకా మిగతా కార్యక్రమం దాదాపు 8,000 పైసలు ఎకరాలు అయింది అధ్యక్ష. ఇంకా మిగతా కార్యక్రమం చేయాల్సి ఉంది. కానీ స్థానికంగా కొంతమంది మరి ముఖ్యంగా రాజకీయ దురుద్దేశాలతో ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది వారి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. అయితే భూసేకరణ పేరిట అయితే గతంలో ఏదైతే కేటీఆర్ ఫార్మాసిటికల్ కంపెనీ గురించి ఫార్మాసిటికల్ గురించి మాట్లాడుతూ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ గురించి గతంలో గొప్పలు చెప్పుకున్నారు. కోవిడ్ టైంలో పారాసిటమాల్కు ప్రపంచవ్యాప్తంగా ఒక డిమాండ్ ఏర్పడిందని, అప్పుడు హైదరాబాదే మొత్తం ప్రపంచాన్ని కూడా ఆదుకుందని ఆయన అయితే గుర్తు చేశారు. ఇక ఆఖరుకు అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ కూడా పిఎంకు ఫోన్ చేస్తే పిఎం ఏమో హైదరాబాద్ ఇండస్ట్రీనే కన్సల్ట్ అయ్యారని కూడా అటు కేటీఆర్ చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు. ఇక మరి ఇంత గొప్పగా చెప్పుకున్న ఈ ఫార్మాను ఇప్పుడు అభివృద్ధి చేద్దామని ప్రభుత్వాలు అనుకుంటూ వస్తుంటే దానికి సొల్యూషన్ కోసం భూములను వెతుక్కుంటుంటే వాటిని లాక్కుంటున్నారు అంటూ రెచ్చగొట్టేలా అటు రాజకీయ ప్రసంగాలు అయితే కేటీఆర్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఒక్కసారి మనం కేటీఆర్ ఫార్మాసిటికల్ గురించి ఏం మాట్లాడారో మనం చూద్దాం. కోవిడ్ సమయంలో పారాసిటమాల్ కింద గిరాకున్నారో నాకంటే బాగా మీకే తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పారాసిటమాల్ షార్టేజ్ ఏర్పడింది. మనం డోలో రూపంలో తీసుకుంటాం, క్రోసిన్, డోలో. వాటికి సంబంధించి ఆనాడు అప్పటి అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి మీ భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్ చాలా విస్తారంగా పనిచేస్తూ ఉన్నాయి, మాకు ఈ పారాసిటమాల్ కావాలి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆనాడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి తెలుసు, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలుసు. ఆనాడు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ అధికారులు మన అధికారులు సయోధ్యతో అండర్స్టాండింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పారాసిటమాల్ ఉత్పత్తిని కూడా పెంచాలి అని చెప్పి అప్పటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు పిలిచి మేము ఆనాడు ఒక ఆలోచనతోని వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఆ రంగాన్ని ముందుకు పోయాం. ఓకే, గతంలో ఫార్మాసిటికల్ రంగం గురించి ఇంత గొప్పగా చెప్పి భూముల గురించి ఇంత గొప్పగా మాట్లాడినటువంటి కేటీఆర్ రీసెంట్గా ఏం మాట్లాడారో మనం ఒక్కసారి చూసే ప్రయత్నాలు అయితే చేద్దాం. ఒక్కసారి రీసెంట్గా మాట్లాడిన వీడియో. భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి అయితే గతంలో చూసుకుంటే కనుక అంటే 10/9/2020లో అటు కేటీఆర్ ఏం మాట్లాడారు, ఇక 2013-11 అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఆయన ఇదే ఫార్మా రంగం గురించి ఏం మాట్లాడారో మనం ఒక్కసారి అయితే చూసాం. అయితే ఇక దీనికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగిన తీరు గురించి మనం ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ఉంటూ ఊదరగొట్టి మల్లన్న సాగర్ చూసుకోవచ్చు, రంగనాయక సాగర్ చూసుకోవచ్చు, అటు కాల్వలు ఇతరతరాలు అని చెప్పి కూడా రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాలు సేకరించి
భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళందరికీ కూడా సరైన పరిహారం కూడా ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు కూడా వాళ్ళకు తాగించి కేటీఆర్ మర్చిపోయినట్టున్నారు. ఇక మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు మాత్రం ఇప్పటికీ కూడా వాటికి సంబంధించిన వాళ్ళకు ఏర్పడినటువంటి నష్టం గురించి ఎక్కడ వాళ్ళు కూడా మర్చిపోలేదు. ఇక మల్లన్న రిజర్వాయర్ నిర్మాణం కోసం చూసుకుంటే కనుక సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి తోగుట కావచ్చు, కొండపాక కావచ్చు మండలాల్లోని 8 గ్రామ పంచాయతీలు, 8 చిన్న చిన్న ఊర్లు, 17,000 ఎకరాల వ్యవసాయ భూములను కూడా నాటి కేసీఆర్ సర్కారు మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం దానిల కోసం మొత్తం సేకరించింది. ఇక తోగుట మండలంలో చూసుకుంటే కనుక ఏటిగడ్డ కిష్టాపూర్ కావచ్చు, వేములఘాట్ కావచ్చు, లక్ష్మాపూర్ కావచ్చు, పల్లెపహాడ్ కావచ్చు, రాంపూర్, బ్రాహ్మణ బంజేర్పల్లి కావచ్చు, కొండపాక మండలాలు కావచ్చు, ఇక్కడ సింగారం, ఎర్రవల్లి గ్రామాల్లో చూసుకుంటే కనుక రిజర్వాయర్ నిర్మాణం ఏదైతే చేశారో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పారు, దాంతో పూర్తిగా అవన్నీ కూడా ముంపునకు గురైన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇక మొత్తం పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా 6,000 కుటుంబాలు కూడా దాని ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇక వేములఘాట్లో చూసుకుంటే కనుక 1,330, ఇక పల్లెపాడులో 1,011, అలాగే కొన్ని ఏరియాల్లో చూసుకుంటే కనుక అలా భూములను పెరుగుకుంటూ వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా గజ్వేల్ మండలం ముజ్రాజ్పల్లి, సంగపూర్లలో నిర్మించిన R&B కాలనీలకు తరలించి, అంటే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా ముంపు ప్రాంతాలని చెప్పి వాళ్ళందరినీ కూడా గజ్వేల్ కానీ సంగాపూర్లకు తరలించి అక్కడ R&B కాలనీ అనేది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడ ఏదంటే పశువుల దొడ్లలోకి తోసినట్టుగా ప్రజలందరినీ దోసి అక్కడ నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నాలు అయితే చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం చూసుకుంటే కనుక ప్రాజెక్టుల కోసం సేకరించిన ప్రతి ఎకరానికి మార్కెట్ విలువ ఎంత ఉంటుందో దానికి 4 రెట్లు ఎక్కువగా అయితే పరిహారం చెల్లించాలి. ఇక 5 ఎకరాలు తీసుకుంటే అంతకంటే తక్కువ భూములు ఉన్న చిన్న రైతుల కుటుంబాలకు జీవనోపాధిలు కల్పించడం కానీ, ఎకరా భూమి ఇవ్వడం కానీ, SC STలు అయితే భూమికి బదులు మళ్ళీ అంటే ఇక్కడ ఎంత భూమి తీసుకున్నామో వేరే చోట అంత భూమి ఇవ్వాలని, ఇలా ప్రతిదీ కూడా అటు వ్యవసాయ శాఖ చట్టంలో అయితే రాసుకున్నాం. ఇక చిరు వ్యాపారుల కుటుంబాలను చూసుకుంటే కనుక వాళ్ళలో ఒకరికి కనీసం వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. వీటన్నింటినీ కూడా గత బీఆర్ఎస్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించింది అనే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీటికి సంబంధించి ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో మనం ఒక్కసారి వింటే కనుక, నేను మిమ్మల్ని అడుగుతున్న వేములఘాట్లలో, మల్లన్న సాగర్లలో మునిగిపోయిన 14 గ్రామాలలో ఏ ఒక్కడికైనా ఈ దుర్మార్గులు తాళం చెప్పించి ఇది మీ రిహాబిలిటేషన్ కోసం మీకు వచ్చిన ఇల్లు ఇవి తీసుకోవాలి ఇచ్చిందా? మిడ్మానేరులో పిల్లనిచ్చిన పాపానికి మిడ్మానేరులో ముట్టితే ఈ రోజుకు మిడ్మానేరులో 10 సంవత్సరాల తర్వాత కూడా అల్లుడు నోట్ల శని మాకు కూడా శని తగ్గుతుంది కానీ ఈరోజు మిడ్మానేరులో తింటుంది పోయి మీకు అందరికీ ఇల్లు కానీ వేములవాడ రాజన్న దగ్గర పోయి ఒట్టేసి చెప్పొచ్చు. ఈ రోజు కానీ అమలు చేయలేదు. ఏదైతే గతంలో భూ నిర్వాసితులందరికీ కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా చేతులు దులిపేసుకున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఇది నాటి గులాబీ సర్కారు ఏదైతే ఉందో ఆ గులాబీ సర్కారు ఎకరాకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పరిహారం ఇచ్చింది అంతే అప్పట్లో చూసుకుంటే కనుక. అయితే అదే వచ్చిన డబ్బుతో ఇంకో చోట కనుక భూములు రైతులు కొనలేని పరిస్థితి కూడా ఉండిపోయి అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా కూలీలుగా మిగిలిపోయారు వాళ్ళంతా కూడా. ఇక మల్లన్న సాగర్ నింపేందుకు ఉండఫలంగా సర్కార్ అయితే వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కూడా చూపకుండా వాళ్ళందరినీ కూడా కుటుంబ పోషణ కోసం ఇప్పుడు కూలీలుగా మారిపోయి రోడ్ల మీద పడిపోయారు. వారిని కదిలిస్తే చాలు. ఎక్కడంటే గత సర్కారు ఏదైతే నిర్వాకం చేసిందో ఆ నిర్వాకం పైన ఇప్పటికీ కూడా ఆ మల్లన్న సాగర్ భూబాధితులు ఇప్పటికీ విరుచుకుపడుతున్నారు. సో మనం చేసిన భూసేకరణ నిర్వాసితుల గోడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం జరగకపోయినా కూడా మంచి R&R ప్యాకేజ్ ఇచ్చి రైతులను ఒప్పించే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా కూడా అటు ఇక మరింతసారిగా తిరగబడే ప్రయత్నాలు అయితే అటు బీఆర్ఎస్ సర్కారు ప్రోత్సహిస్తూ అటు గతంలో చూసుకుంటే కనుక రీసెంట్గానే వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. మనం చూసుకుంటే ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి ఆ లగచర్లకు సంబంధించి ఏరియాలో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేశారు. మీ దగ్గరికి ముఖ్యమంత్రి రాని, మంత్రులు రాని, కలెక్టర్ రాని, ఎమ్మెల్యేలు రాని ఎవడొచ్చినా సరే తరిమి కొట్టండి, మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. నేను కేటీఆర్, హరీష్ అన్న, కేసీఆర్ మీకు అండగా
ఉంటాము అంటూ కూడా చెప్పి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రైతులందరూ కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందుకే మనం ఈరోజు పెట్టుకున్నది కూడా మాట మార్చిన కేటీఆర్ అంటూ ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.